అరటి 2 రూపాయలకు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని మాజీ మంత్రి సింగనమల వైసీపీ నేత శైలజానాథ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అరటి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ ఇవాళ వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నగరంలో అరటి గెలలు మోస్తూ కలెక్టరేట్ వరకు వైసీపీ నాయకులు, రైతులు ప్రదర్శన నిర్వహించారు. ట్రాక్టర్లతో అరటి పండును తీసుకొచ్చి రోడ్డుపై పారబోశారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి అరటి గెలలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా కిలో అరటి 2 రూపాయలకు అమ్ముతున్నారని, రైతుల కడుపు ఎంత మండుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. ఇది గొంతెమ్మ కోరికలు కోరడం కాదని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని తమ డిమాండ్ అన్నారు. అధికారులు మాత్రం 10,000కు పంట కొంటామని మాటలు చెబుతున్నారు తప్ప ఎక్కడా చేతల్లో కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో డజన్ అరటి పండ్లు 40 నుంచి 60 రూపాయల వరకు అమ్ముతున్నారని, రైతుకు మాత్రం 2 రూపాయలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి అసలు రైతు అనే అజెండానే లేదని ధ్వజమెత్తారు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారన్నారు. వెంటనే టన్ను అరటికి 10,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు. ఈ రోజున అరటి రైతులంతా కలెక్టరేట్ దగ్గరికి వచ్చారు. ఏ అత్యాశ రాలే, వాళ్ళ ఆకలి బాధలు అట్లాగే పంట నష్టపోయిన కడుపు బాధ. 2 రూపాయలకి అరటికాయలు కిలో అంటే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలా. ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గుపరాలో అర్థం చేసుకోవాలా. అసలుకి ఏంటి, రైతు 2 కిలోలా బయట మార్కెట్లో 40, 50, 60, 70 దాకా పోతా ఉంది. 7,000 కొంటాం, 10,000 కొంటామని ప్రభుత్వ అధికారులు మాట్లాడతారు. ఒక్క రూపాయి కూడా చెప్పినప్పుడు ఇచ్చిన పాపాన పోలే. 1 రూపాయి ఇయ్యలే, కొనలే. పైగా ఆఖరికి మేము మాట్లాడలేము, ఎవరు పంపిస్తారు ఇల్లు. అర్జెంటుగా విజయవాడ పరిగెత్తుకుపోయి లెక్క తీసుకొని రావాలా. లెక్క తెచ్చి రైతులకి ఇవ్వాలా. ఇవన్నీ ఏమి లేవు. మాటల గురించి మాట్లాడతారు. మా డిమాండ్ ఒకటే, అరటిని ప్రభుత్వమే కొనుక్కోవాలా 10,000కి టన్నుకి. నష్టపరిహారంగా ఎకరాకి 50,000 ఇవ్వాలా. అట్లాగే రైతులకు ధర దెబ్బతినకుండా 10,000 రూపాయలతో వాళ్ళు కొనాలా. ఖచ్చితంగా ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వని డిమాండ్ చేస్తాం. అన్ని అట్లే ఉన్నాయి. ఎందుకంటే అరటి తీసుకున్నాం, అవసరం వచ్చిన రోజున మొక్కజొన్న కూడా తెచ్చి పోస్తాం. మొక్కజొన్న కూడా పోస్తాం, పోయకుండా మొదలుపెట్టాం. కనుక అన్ని నాశనం అయిపోయినాయి. రేట్లు లేవు, ప్రభుత్వం పట్టించుకోవడంలే. ముందు చంద్రబాబు నాయుడు యొక్క మైండ్ సెట్ మారాలి. సీఎం గారిది రైతు వ్యతిరేక మైండ్ సెట్ మారాలి. రైతుకు చెప్పడం వృధా అనే విషయం మాట్లాడాలి. ఆయన మానేయాలి. వ్యవసాయం దండగాని మానేస్తే అప్పుడు నువ్వు వాళ్ళకి ఇచ్చేట్లు వీళ్ళకి కూడా ఇన్సెంటివ్ ఇచ్చి బయటపడతారని అనుకుంటా ఉన్నాను. ఇన్పుట్ సబ్సిడీ లేదు, 3 ఏళ్లుగా ఇన్సూరెన్స్ లేదు. అసలు రైతు అంటే అజెండా లేడు. కనుక రైతు అజెండా ఇవ్వడం కోరుతా ఉన్నాను.